పండుగ జరుపుకోవడమే కాకుండా విదేశాల్లో ఉన్న మన భారతీయులందరూ కూడా వాళ్ళు కూడా అక్కడ పండుగ జరుపుతున్నారు. అయితే మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాటి రోజున ఒక పెద్ద పండుగ జరుగుతుంది అని అనిపిస్తుంది. సారథి స్టూడియో లోపలికి అట్లా కారు అడుగు పెట్టగానే అసలు ఈ సందాలి, ఈ హడావుడి, ఈ కార్లు, ఈ స్కూటర్లు, మరి ఇక్కడికి వచ్చిన అతిథులు వీళ్ళందరినీ చూస్తుంటే ఏమిటిది, ఏదో చాలా గొప్ప పండుగ జరగబోతోంది, ఇండస్ట్రీ అంతా స్ట్రైకులతోటి ఆగిపోయింది, ఈ సమయంలో ఇంత పండుగ ఏమిటి అని చాలా ఆశ్చర్యపోయింది. చాలా చాలా సంతోషం అండి. వాటి రోజున హడావిడిగా ఇన్ని సినిమాలు కలిగి స్టార్ట్ అవుతుంది అంటే ఇండస్ట్రీలో అందరికీ కూడా మనకు పని దొరుకుతుంది అనేటువంటి ఉత్సాహం అటు కార్మికుల్లోనూ అలాగే నటీనటుల్లోనూ అందరిలో కూడా ఈ పండగ వాతావరణం కనిపించింది. మరి ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో, భారతీయ సినిమా ఇండస్ట్రీయే కాదు ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 15 సినిమాలు ఒకే రోజున ప్రారంభం అవటం అనే దాన్ని మనం చూడలేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి వెంచర్. ఇది ఈ విధమైనటువంటి ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి రామసక్షాణి గారు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా సాధ్యం అండి ఇది అని చెప్పి అడిగితే ఆయన ఉంటే మాట్లాడారు. కానీ వాళ్ళు 15 సినిమాలు, 15 డైరెక్టర్లు, 15 వీక్స్ కరెక్ట్గా సగం తిరిగేలా అన్ని పూర్తి చేశారండి అని. అలాగే ఎంత వారి ఆత్మవిశ్వాసం చేయాలని, ఈ పండగ ఇలాగే జరుగుతూ ఉండాలని, ఈ రికార్డు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి స్థానం జరిగేటట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా దేవుడు కూడా ప్రారంభిస్తూ, నిజంగా రామసత్యం గారు నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఇంతమంది వచ్చారంటే మీకు ఇండస్ట్రీలో ఎంత స్థానం సంపాదించుకున్నారు అర్థమవుతుంది. ఇంకా మీరు ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు చూస్తుంటే పెద్ద పండగలా ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఓపెనింగ్కి ఇంతమంది పెద్దలు, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అంతా కావడం, అదే కాదు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అందరికీ నమస్కారం అండి. సో నాకు ఫస్ట్గా అంటే ముందుగా ఈ టాపిక్ మాట్లాడడానికి ముందు నన్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన మా అన్నయ్య తమారెడ్డి భరద్వాజ గారికి, డైరెక్టర్ రేలింగి నరసింహరావు గారికి, అదే మాదిరి ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది తరంగిణి, కోడిరామకృష్ణ డైరెక్టర్ బిజీగా ఉంటారు. రిలీజ్
సినిమా తీయటం అందరికీ ఇష్టం, కానీ తీయటం చాలా కష్టం. జనం ఉన్నారు. అలాగే ప్రోగ్రామ్ కూడా చాలా బాగా జరిగింది. ఒకేసారి 15 సినిమాలు, 15 డైరెక్టర్లు, 15 మంది హీరోలు, 15 మంది హీరోయిన్స్, ఇంకా ఆర్టిస్టులతోటి చాలా బాగా జరిగింది. చాలా బాగుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరూ కూడా ఒకేసారి ఇన్ని కెమెరాలు, ఇంతమంది జనం చూడటం చాలా ఆనందకరంగా ఉందని అందరూ కూడా చెప్పారు.